హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను చికెన్ పకోడీ చేశానండి. నైటు పిల్లలు చికెన్ పకోడీ అన్నా చేయి మమ్మీ, ఫుల్లుగా వర్షం పడుతుంది కదా, వేడివేడిగా ఏమన్నా తిందామని పిల్లలైతే అడిగారు. ఇంకా అలా అని చెప్పేసి చికెన్ తెప్పించేసి చికెన్ పకోడీ అయితే చేస్తున్నానండి. ఏమేమి వేసాననేది చూపిస్తా చూడండి. అలానే గ్యాస్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే వేడయిందండి. ఇంకా ఆయిల్ వేడైనప్పుడే మనం ఈ చికెన్ అయితే వేసేసుకోవాలండి ఆయిల్లో. ఇలా చికెన్ వేసినప్పుడు మనం వెంబటే గరిటె పెట్టి అయితే కలపొద్దండి. ఒక నిమిషం తర్వాత కలుపుకోవాలి. చూడండి, ఇలా మనకి ఎంత చికెన్ అయితే పట్టిద్దో దాంట్లో అంత వేసేసుకుని ఒక నిమిషం తర్వాత ఇలా గరిటె పెట్టి అయితే కలుపుకోవాలండి. మనం ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై చేసే ఏవైనా సరే ఇలా కలుపుకుంటూ చేస్తేనే ఆయిల్లో ఈవెన్గా ఫ్రై అవుతాయి, కాబట్టి అవి చాలా బాగా ఫ్రైలాగా అవుతాయండి. కలుపుకోకుండా చేస్తే ఒకవైపే కాలుతాయి, ఇంకా ఒక రెండో వైపు కాలవండి. అలా అని చెప్పేసి ఎప్పుడైనా సరే ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. నేను ఫస్టు అనుకోకుండా వీడియో అయితే స్టార్ట్ చేశానండి. అలా అని చెప్పేసి నేను ఫస్టు చికెన్‌లో ఏమేమి వేసాననేది వీడియో తీయలేదని చెప్పేసి ఇప్పుడైతే చెప్తున్నానండి. నేను చికెన్‌ని శుభ్రంగా కడిగేసేసి పక్కన పెట్టేసేసుకుని, చికెన్‌లో ఒక 2 స్పూన్ల వరకు శనగపిండి, అలానే ఒక స్పూను బియ్యపిండి, కొంచెం ఉప్పు, కారం, అలానే కొంచెం చిటికెడంత పసుపు వేసుకున్న, గరం మసాలా, కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని వీటిని బాగా కలిపేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇంకా టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేస్తేనే బాగుంటుందండి. టైం లేదనుకుంటే ఇంకా అప్పటికప్పుడే చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఫస్ట్ వాయి అయిపోయిన తర్వాత సెకండ్ సారి కూడా ఇలానే వేసేసుకుని మొత్తం ఇలా ఫ్రైలాగా చేసేసుకోవాలండి. కలుపుకుంటూనే చేసేసుకోవాలి. నేనిలా చికెన్ పకోడీ చేస్తూనే ఒక పక్క అయితే బెండకాయ కర్రీ చేస్తున్నానండి. చూడండి, కొంచెం ఉందండి. ఇంకొక వాయి వేసుకుంటే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిద్ది. ఇక్కడ చికెన్ తీసే జాలి గంట ఉంది కదండీ! ఈ గంట అయితే మోడల్ బాగుంది కదా అని చెప్పేసేసి తీసేసుకున్నానండి. కానీ తీయడానికైతే అస్సలకి కంఫర్ట్‌గానే లేదండి. ఒకవైపు తీస్తా ఉంటే జారిపోతా ఉన్నాయి. తప్పదు కదండీ! వేరేది ఉంది కానీ అది ఎక్కడుందో అని చెప్పేసి దాంతోనే తీస్తా ఉన్నాను. నేను వేస్తుంటే చికెను మా పాప కూడా వచ్చేసి నేను కూడా వేస్తా మమ్మీ అని చెప్పేసి తను కూడా వేస్తుంది. ఇద్దరం ఇలా లాస్ట్ వాయి అయితే వేసేసామండి. చూడండి, ఇది కూడా ఇలా ఫ్రై లాగా అయిపోయింది. ఇప్పుడు వీటిని కూడా ఇలా సపరేట్ చేసుకుని నేనైతే పచ్చిమిర్చిని కూడా కొంచెం లైట్‌గా ఫ్రైలాగా చేసుకున్నానండి. మనం ఇలా చికెన్ పకోడీ తినేటప్పుడు కొంచెం పచ్చిమిర్చి కూడా ఉంటే కొంచెం ఘాటు ఘాటుగా బాగుంటుంది కదండీ! అలా అని చెప్పేసి ఒక 5 పచ్చిమిర్చికి మధ్యలో ఘాట్లు పెట్టేసేసుకుని వీటినైతే ఇలా వేయించేసానండి ఆయిల్‌లో. కొంచెం ఘాట్లు పెడితే అవి పేలకోకుండా ఉంటాయండి. లేకపోతే చిటపటా అని పేలిపోతాయి. అలా అని చెప్పేసి కొంచెం లైట్‌గా అలా ఘాట్లు పెట్టేసాను. చూడండి, చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ముక్క కూడా చాలా క్రిస్పీగా, సాఫ్ట్‌గా ఉందండి. వేడి వేడిగా పిల్లలకి పెట్టిచ్చేసి నేను కూడా తినేసేస్తానండి. కొంచెం వేడి వేడిగా తింటేనే చాలా బాగుంటుంది కదండీ! ఈ నా స్టైల్‌లో, నా ప్రాసెస్‌లో అయితే నేను చికెన్ పకోడీ అయితే ఇలా చేశానండి. మీరు ఎలా చేస్తారనేది కామెంట్‌లో చెప్పండి. అలానే వీడియో గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.